పాలమూరు వార్ రగులుతోంది. రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా దిగి పోరుబేటకు రూట్ మ్యాప్ ప్రకటించారు. అయితే అసెంబ్లీలో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 2 రోజుల పాటు కూడా పాలమూరు రంగారెడ్డిపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమంటూ ప్రభుత్వం సవాల్ చేస్తుంది. అటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము కేసీఆర్కు లేదంటూ సవాల్ చేశారు. మరోవైపు ఇటు హరీష్ రావు ఈరోజు రియాక్ట్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, ఆయన కూడా హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నాడు, కేసీఆర్ చెప్పినవి అన్నీ అవాస్తవాలంటూ టార్గెట్ చేసుకుంటున్నారు ఒకరినొకరు. ఇవన్నీ ఇలా ఉంటే మరోవైపు కేసీఆర్ టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్పై సిట్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ను అదేవిధంగా హరీష్ రావును నేరుగా విచారణకు పిలిచేందుకు ఫోన్ ట్యాపింగ్పై ఏర్పాటైన సిట్ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇటు కేసీఆర్ పోరుబాట పడితే అటు కేసీఆర్పై సిట్ వేట మొదలుపెట్టింది. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్ళబోతున్నాయి? అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఏం జరగబోతుంది? అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి చర్చ ఉండబోతుంది? ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ జనం బాటకు రూట్ మ్యాప్ వేసుకుంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు సై అంటున్నారు. దీంతో పాలమూరు రంగారెడ్డి అంశం ఏ రకంగా మలుపు తిరగబోతుంది? వరంగల్, కరీంనగర్, మిగిలిన ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణ నల్గొండ, పాలమూరు రంగారెడ్డిపై ఫోకస్ పెట్టి ఈ 3 జిల్లాల్లో కృష్ణా వాటర్, పాలమూరు రంగారెడ్డి వాటర్ ఇష్యూగా రంగంలోకి దిగేందుకు వ్యూహరచన చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు ఇదే అంశంపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి అసెంబ్లీని వేదిక చేసుకోబోతున్నారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నీటి అంశంపై తన వాదన వినిపించబోతుంటే అటు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలోకి వెళ్ళి పోరుబాటలో తన వాయిస్ రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. పంచాయతీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. సిట్ నిజంగా కేసీఆర్, హరీష్ రావును విచారణకు పిలిస్తే ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తి రేపబోతుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేసీఆర్, హరీష్ రావు దోషులుగా తేలితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా? అటు ఏసీబీ కేసు ఎలాగూ ఉంది ఫార్ములా ఈ రేస్లో, అక్కడ కేటీఆర్ అరెస్ట్ అంటూ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది తెలంగాణలో రాజకీయం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదే మన ప్రైమ్ టైం డిబేట్లో ఇప్పుడు దీనిపైన చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. ఆయన అసెంబ్లీ సమావేశాన్ని గాడిలో పెట్టాల్సింది, అసెంబ్లీ సమావేశాన్ని నడపాల్సిన కీలక బాధ్యతలో ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మాతో లైవ్లో జాయిన్ అయ్యారు. కాసేపట్లో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా మనకు జాయిన్ అవుతారు. ముందు ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, చాలా రోజుల తర్వాత మీరు రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల్లోకి రావాలంటూ మీరు ఆహ్వానిస్తూ వచ్చారు. కేసీఆర్ జనంలోకి వచ్చేశారు. అసెంబ్లీకి వస్తారా లేదా తెలియదు. ప్రెస్ మీట్ పెట్టారు, తన రూట్ మ్యాప్ ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి టార్గెట్గా రంగంలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా హీట్ క్రియేట్ చేశాయి. గంటన్నర ప్రెస్ మీట్పై మీరు కూడా ఇమ్మీడియట్ మీరు రియాక్ట్ అయ్యారు. అదే రోజు ఆది శ్రీనివాస్గా మీరు రియాక్ట్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగిలిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ చాలామంది రియాక్ట్ అయ్యారు. అయితే మళ్ళీ ఈ అంశం ఇటు పక్కకు పెడుతూ అసెంబ్లీ సమావేశాలకు కూడా మీరు తేదీ ప్రకటించారు. కేసీఆర్ జనంలోకి వెళ్ళి ఈ అంశాన్ని ఎత్తుకోవాలనుకుంటే మీరు అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటూ మీరు ఎత్తుకు పై ఎత్తు వేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా? కేసీఆర్ జనంలో చెప్పుకుంటే మీరు అసెంబ్లీలో చెప్పుకొని ఈ చెప్పుకోవడం వల్ల ఎవరికి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుంది? మీ ఆడియో మ్యూట్లో ఉంది శ్రీనివాస్ గారు. మైలేజ్ గురించి ఇప్పుడు ఆలోచన మీరు చేయడం లేదు. వారు మైలేజ్ గురించి ఆలోచిస్తుండ్రా అనేటువంటిది చూడాలి. ఇక్కడ కేసీఆర్ గారి మాటలు పసలేని ఆరోపణలుగానే మేము భావిస్తున్నాం. వారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండ్రి, తర్వాత ముఖ్యమంత్రిగా ఉండ్రి. ఏం చేసింది మహబూబ్ నగర్ జిల్లాకి అనేది కూడా ఈరోజు ప్రజలు, రైతులు గమనిస్తున్న వేళ ఈరోజు మళ్ళీ మహబూబ్ నగర్ వేదికగా కృష్ణా జలాల పైన ప్రజాబాట పడతా అని చెప్పిన మాట వారి ప్రెస్ మీట్ లో వచ్చింది. అనేకం ఇచ్చిండు, తోలు తీస్తా అని చెప్పి అన్నాడు. మేము దాని గురించి గట్టిగా సమాధానం ఇచ్చినాం. ఎప్పుడో మీ తోలు తీసిండ్రు, ఆల్రెడీ ఎండిపోయింది తోలు అనేది కూడా చెప్పినప్పుడు సందర్భాలు. అంటే మాటకు ఘాటుగా విమర్శలు చేయక తప్పలేదు. వారు ఆ మాట అనడం వల్ల మేము కూడా అంటున్నాం, ఆల్రెడీ మీ తోలు ఎప్పుడో వెళ్ళిపోయింది, తీసేసినాం. 2023 డిసెంబర్ 3 ఓట్ల ఎక్కిప్పుడు తేలింది కదా చెప్పినాం. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాజకీయంగా మాట్లాడినప్పుడు 0కి పరిమితమని చెప్పినాం. కంటోన్మెంట్ లో 3వ వరుసగా వచ్చిన 3వ స్థానంలో మీరు ఉండిపోయారని చెప్పినాం. జబర్దస్త్ జూబ్లీహిల్స్ మీరు ఓటమి చెందిరన్నాం. ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ రైతులకు జరిగినాయి. అయినా మద్దతుదారులు ఎవరెవరని మీరే
టీవీ కథనాలు పత్రికా కథనాలకు 25% బీఆర్ఎస్ పరిమితమైంది. దినదినం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు, ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పని 2023 డిసెంబర్ 3 నుంచి నిన్నటి సర్పంచ్ ఎన్నికల వరకు శాతంతో పోలిస్తే 60% వరకు పోయినాం అనేది కూడా చెప్పగలం. మా ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అంటే ప్రజల ఆశీర్వాదం, ప్రజల బలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భంలో ఇక తప్పదు మరీ దిగజారిపోతున్నాం అని చెప్పినటువంటి ఆలోచనతోటి ఆయన బీఆర్ఎస్ భవన్ వచ్చి బీఆర్ఎస్ రాష్ట్ర వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్, నాయకుల మీటింగ్, వాట్ ఎవర్ ఏ విధంగానే జరిగింది. వారి సమావేశాలు మాట్లాడుకున్నప్పుడు వారి కార్యకర్తల నాయకులు ఉత్తేజం మాట్లాడి ఇప్పటికైనా 2 ఏళ్ళు అవుతుంది, మీరు ఒక మాట కూడా మాట్లాడుతున్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోతే మన తప్పుడు సంకేతం వెళ్ళిపోతున్నామో, రేపు 2029 ఇంకా అదాపతాలకు బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పని ఆయనకు సంబంధించిన కూడా అంటే వారికి కూడా ఉన్నటువంటి దగ్గర వాళ్ళు చెప్పిన వాళ్ళు వచ్చిన మొత్తానికి కేసీఆర్ గారు 2 సంవత్సరాల నిద్రలేసి వచ్చినటువంటి మాట్లాడిన మాటలు కానీ మేము చూసినాం, పసలేని ఆరోపణలు కానీ చూసినాం. నిజంగానే కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు అయితే మరీ రండి చర్చిద్దామని చెప్పండి. మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్ ద్వారా చెప్పినప్పుడు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పినప్పుడు 811 టీఎంసీ నుంచి మించి ఉన్నటువంటి కృష్ణా జలాలు మాకు 300 పైచీలకు చాలా చెప్పి సంతకం పెట్టి మరణాశాసనం ఈ రోజు రాసింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ తీరని అన్యాయం చేసింది కేసీఆర్ గారు కాదని చెప్పని మేము అనేక సందర్భాలు చెప్పినాం. అంతేందుకు వారు ముఖ్యమంత్రి హోదాలు రాయలసీమ రత్నసీమగా మారుస్తామన్నాడు. రోజా గారి ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాత, విందు భోజనం చేసిన తర్వాత సరే అక్కడ ఏమేమి తిన్నాడని చెప్పనే వంటకాల గురించి మాట్లాడుకుంటే ఎబ్బెట్టుకుంటుందేమో వ్యంగ్యంగా మాట్లాడని అనుకుంటారు. కాబట్టి ఆ ఆలోచనతో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సందర్భం సామాట కూడా అనవలసి వస్తుంది. ఈ తెలంగాణకు తీరని అన్యాయం చేయడమే కాకుండా తెలంగాణ ముచ్చమర్రి నుంచి వెళ్ళి ఈ రోజు తీసుకొని పోతున్నటువంటి వాటర్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి సంతకాల మధ్యలో వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్కి వచ్చినప్పుడు స్వాగతించి ఏ విధంగా వారికి తీసుకొని వెళ్ళిపోమని చెప్పి ఇచ్చినటువంటి దానిలో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కృష్ణా జలాలలో మనకు జరిగిన తీరని అన్యాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సందర్భం బట్టి మంత్రులు ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పారు. అసలు మీరు అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు, మీరు ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇస్తే వచ్చి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి మాకు చెప్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఎక్కడ కూడా కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ వారు చేసినంత అన్యాయం మరెవరు చేయలేరు. తెలంగాణ వాదంతో తెలంగాణ అనే పదవి లేకపోతే అసలు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ప్రజలలో భావాజాలాన్ని చొప్పించి అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని చెప్పండి, నీటి దానిలో ద్రోహం చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఈ రోజు నియామకాలు కూడా కాని సందర్భం చూసినాం. ఈ రోజు విధులు ఈ విధంగా మనకు తీవ్రంగా అన్యాయం చేసినటువంటి ఆయన పట్ల మేము అన్ని అసెంబ్లీ ఆయన కొరకైతే అసెంబ్లీ పెట్టాలి. ప్రతి ఏటా కూడా డిసెంబర్ ఆఖరి మనం పెట్టుకుంటాం, జనవరిలో కూడా అసెంబ్లీ పెడతాం. అంటే ఆదిశ్రీనివాస్ గారు ఆయన జనంలోకి వెళ్తాను అని ప్రకటించిన తర్వాత మీరు అసెంబ్లీకి రమ్మని గతంలో ఎప్పటి నుంచో అసెంబ్లీకి రావాలని సవాల్ చేస్తున్నారు. అంటే ఆయన జనంలోకి ఏం చెప్పేది లేదు, ఏముంది అసెంబ్లీకి రా అని ఒక రకంగా పిలిచినట్టే ఉంది కదా ఇది. అసెంబ్లీకి రమ్మని ప్రతి సందర్భంలో ఉన్నాం. బీసీ బిల్లులు పెట్టినప్పుడు, భూభారతి పెట్టినప్పుడు, గోదావరి జలాలపై చర్చ, కృష్ణా జలాలపై చర్చ అనేక సార్లు చెప్పిన రాలేరు. ప్రతిపక్ష నేతగా మొహం చాటేసింది అసెంబ్లీకి రాకుండా. ఈ రోజు ఒకసారి అప్పుడు కూడా ఏదో జిల్లాకు వెళ్ళలేదు, 3-4 జిల్లాలు కూడా తిరిగేసినట్టున్నారు. ఈ రోజు ఆయన ప్రజాపాట పెడుతున్నట్టు మేము అసెంబ్లీ పెడతామన్నట్టు కాదు. అసెంబ్లీ ఎలాగో మనం శీతాకాల సమావేశాలు పెట్టవలసిందే, వారికి కూడా తెలుసు. ఆ పెట్టేటువంటి సమయం ఆసనమైన వేళ వారు ప్రజాపాట పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా మీకు కనిపిస్తుంది. మేము ఈ రోజు అసెంబ్లీ పెట్టే సమయంలో రమ్మంటున్నాం. అసెంబ్లీకి రావాల్సిందే. వారు ప్రజల సమస్య పరిష్కారం చేయమని చెప్పి కోరాల్సిందే. కానీ వారు మొహం చాటేస్తారు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాడికి అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవడం లేదు. ఆయన బయటకు వెళ్ళి అవిశ్వాస్ గారు అడుగుదాం. సంజయ్ గారు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు మనకు, కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు. సంజయ్ గారు ఏంటి, మీరేమో జనం బాట పోరు బాట అంటూ కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటించారు. అది జనంలోకి వెళ్ళి చెప్పేది ఏంది, చర్చిద్దాం రా అసెంబ్లీకి అంటూ అసెంబ్లీ సమావేశాలు పెట్టేశారు, ఆల్రెడీ డేట్ కూడా పెట్టారు. మరి అసెంబ్లీకి వచ్చి చర్చించేది ఏమన్నా ఉందా? లేకుంటే మీ దారి మీదే, వీళ్ళ దారి వీళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో చెప్పుకుంటారు, మేము జనంలో చెప్పుకుంటామంటారా? నమస్కారం కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది కాస్త విన్నా కూడా కళ్యాణ్ గారు. ఒక
ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి కళ్యాణ్ గారు. నేనేమో ఒక సైన్స్ స్టూడెంట్ ని. ఐ కమ్ ఫ్రమ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఎవిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడాలి. నాకు ఆయనలాగా రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు. ఆదిశీన్ గారికి 35 ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ దగ్గర అనుకుంటా. నాకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. కానీ నేను 2 సంవత్సరాల్లో నేర్చుకుంది ఏంటంటే ఎవిడెన్స్ పెట్టి మాట్లాడాలి, సాక్ష్యాలు పెట్టి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా అది మాకు చిన్నప్పటి నుంచి చదువులో నేర్పించిన ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఏది పడితే ఇప్పుడు ఆదిశీన్ గారు దగ్గర 7 నిమిషాలు మాట్లాడినారు. ఆయన కనీసం ఒక్క విషయం కూడా సబ్జెక్ట్ మాట్లాడలేదు. ఆదిశీన్ గారు, మీరు 30 ఏళ్ల రాజకీయ అనుభవం. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే, నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన యువకుడిని కాబట్టి ప్రజలకు నిజాలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ చెప్పాలి మీరు ఎప్పుడైనా. మేము అడిగిన ప్రశ్నలు, మొన్న కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలు 2 సీదా ప్రశ్నలు అడిగినారు. ఒకటి అడిగినారు, డిపిఆర్ రిటర్న్ వచ్చింది, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటికి డిపిఆర్ రిటర్న్ వచ్చి 7 నెలలు అయింది, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు సూటి ప్రశ్న అడిగినారు. మీరు ఇప్పటివరకు ఏం మాట్లాడినారు? తోలు తీసినాను ఆయనవి. మీరు కేసీఆర్ గారి 40 ఏళ్ళ ఇప్పటి వరకు మీకు ఒక విషయం చెప్పాలి, మీ గాంధీల కంటే ఎక్కువ దేశంలో అత్యధిక ఎలక్షన్లు ఇప్పటి వరకు గెలిచిన నాయకుడు ఎవరైనా తెలుసా మీకు? కేసీఆర్ గారు. మీ నాలెడ్జ్ కోసం చెప్తా ఉన్నాను ఆదిశీన్ గారు. మీరు దయచేసి మీతో ఉందాగా మాట్లాడాలి. మీరు ఏది పడితే అది మాట్లాడడం తప్పు. ఒకటి. రెండోది, మిమ్మల్ని కేసీఆర్ గారు అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎందుకు డిపిఆర్ తిరిగి వస్తే మౌనంగా ఉన్నారు అని సీదా ప్రశ్న అడిగితే గోదావరి, కృష్ణ అన్నారు. మీరు ఏమీ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడినారు. రెండో విషయం, ఇంకొక ప్రశ్న అడిగినారు కేసీఆర్ గారు, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 45 టీఎంసీ నీళ్ళైనా పర్వాలేదని చెప్పి ఎందుకు లెటర్ రాసినారని చెప్పి లెటర్ కూడా చూపెట్టినాం మేము మీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రచురించిన లెటర్ కూడా చూపెట్టినాము క్లియర్ గా మీకు. ఇంత బ్రహ్మాండంగా, ఇంత స్ట్రేట్ గా ప్రజల పట్ల 2 ప్రశ్నలు అడిగితే దానికి జవాబు చెప్పకుండా ఏం మాట్లాడినారు మీరు ఇప్పటి వరకు? ప్రజలు వార్తలు పెట్టినారు 23లో. మరి మీకెన్నిసార్లు మేము కూడా ప్రజలు వార్తలు పెట్టినారండి మీకు? మేము మాట్లాడుతున్నాం దాని గురించి. మీరు 6సారి ఎలక్షన్ లో గెలిచినారు, మీరు 5 సార్లు ఓడిపోయినారు. అది వాతం పెట్టడం అన్నట్ట ప్రజలు మీకు? ఎందుకు ఈ మాటలండి? మీరు కనీసం ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు. మిమ్మల్ని ఏమడిగినారు కేసీఆర్ గారు? ఇంత స్ట్రేట్ గా మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పరు. మీరే ఒక విసారి అంటారు సర్పంచ్ ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్పినారు. ఏం బుద్ధి చెప్పినారండి సర్పంచ్ ఎలక్షన్ లో మాకు ప్రజలు? 35% సీట్లు మేము సర్పంచ్ ఎలక్షన్ లో మేము అపోజిషన్ పార్టీలో గెలిచినాం. మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ నిల్చోలేదండి సర్పంచ్ ఎలక్షన్ లో. ఎందుకండి అవన్నీ మాటలు మాట్లాడతారు మీరు? కేసీఆర్, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? వాట్ ఆర్ యూ టాకింగ్ అండి మీరు? మీరు మాట్లాడాల్సిన ప్రశ్నలు స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మీకు ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు 45 టీఎంసీలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసించిన లెటర్ ని నేను ఇక్కడ చూపెట్టేవాడిని. ఇప్పుడు నేను హైవే మీద లేకపోతే మీకు ఆ లెటర్ కూడా చూపెట్టేవాడిని. వి స్పీక్ ఫ్రమ్ డేటా, వి స్పీక్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్, వి డోంట్ స్పీక్ జడ్జ్మెంట్ ఎప్పుడు కూడా. ఇంకొక రెండో ప్రశ్న, 5/5/2025 డిపిఆర్ ని తిరిగి పంపారు. మీరు దయచేసి మీరు సబ్జెక్ట్ ని డివేట్ చేయకండి. మా చుట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులు నాన్ సెన్స్ మాట్లాడద్దు దయచేసి. ప్రజల మీద నిజంగా మీకు అప్యాయత, ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకొని మీరు పంపించారు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మా పక్క కాన్స్టిట్యున్సీ, మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు నాకు ఈ రాజకీయాలకు రాకముందు నుండి నాకు పరిచయం. దయచేసి ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయకండి. ప్రతిసారి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ వచ్చి ప్రశ్నిస్తే మైలేజ్ కోసం కేసీఆర్ ఇచ్చారు, తోలు తీశారు. గిదిరా మీరు మా జవాబులు. గారు ఒక ప్రశ్న, మీరు జనంలోకి వెళ్ళి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది అసెంబ్లీకి వచ్చి కూడా చెప్పొచ్చు కదా? అసెంబ్లీకి వచ్చి చెప్పలేదా కేసీఆర్ గారు? ఇప్పుడు సరే సంజయ్ గారు ఒక్కసారి మీరు అన్నిటికీ జవాబిస్తా అన్నారు. 2 ప్రశ్నలు శ్రీనివాస్ గారు, సంజయ్ గారు అడిగిన 2 పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, సంజయ్ భాయ్ పెద్ద పెద్ద మాటలు బంద్ చేయండి. ఇంగ్లీష్ ని చదువుకున్నాను. అదే అది కాదే, మీరు తోలు తీస్తాడు తప్పులేదు కానీ బాధపడతావే నువ్వు. మీ నాయకుడు నువ్వు సంజయ్ అన్న నా మాట విను. నేను 4 సార్లు ఓడిపోయినా ప్రజల్లో ఉన్నది అందరికి తెలుసు, వాస్తవం జగమని సత్యం. నువ్వు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తోలు తీస్తా అని చెప్పంటారు, ఇప్పుడు తోలు తీస్తే ఎండిపోయింది అని చెప్పంటారు. దానికి ఎందుకు వర్రీ అవుతావు? ఒకటి. ఇంకోటి నాన్ సెన్స్ నీ అంత ఇంగ్లీష్ మీద చదువుకోలేం కావచ్చు, నాన్ సెన్స్ జవాబులు ఇవ్వచ్చు. అంత దూరం పోవద్దు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ మాట్లాడుతుండ్రు? మీరు మాట్లాడేదానికి నాన్ సెన్స్ మాట్లాడుతుంది. ఒకటి కళ్యాణ్ చెప్తారు దానికని. ఇప్పుడు మీ సూర్యుగా సవాల్ చెప్తాను నేను.
ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కృష్ణా పరివాహక ప్రాంతంలో మన పరివాహకం ఎంత ఉందనేది మీకు ఐడియా ఉందన్న? ఇంచుమించు 70% పైన ఉంది. ఈరోజు 811 టీమ్స్ ఉంటే మనకు 299 టీమ్స్ చాలని చెప్పని సంతకం పెట్టింది కేసీఆర్ కాదన్న. కృష్ణాలో మన వాటాకు ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు, మీరు కంటిన్యూ చేయండి కానీ పాయింట్ టు పాయింట్ వస్తాం. మీరు అడిగిన 299 టీఎంసీల కేసీఆర్ సంతకం పెట్టారా లేదా సంజయ్ని అడుగుతాను నేను. దానికంటే ముందు సంజయ్ గారు అడిగిన 2 ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టారా లేదా ఒకటి, రెండోది కేంద్రం నుంచి డిపిఆర్ వెనక్కి వచ్చిందా రాలేదా 2. ఈ 2 కేసీఆర్ అడిగిన ప్రధాన అంశాలు. రాజకీయాలను పక్కన పెడదాం, ప్రజలకు సంబంధించిన 2 అంశాలు. ఆ రెండింటికి మీరు ఇవ్వండి. మీ 299 టీఎంసీని నేను సంజయ్ గారిని అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా చెప్తాను. నేనేమంటున్నా, పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలకు అనుమతి రైట్. సంజయ్ గారు మీరు అడిగిన ప్రశ్నలకే ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్తున్నారు. చెప్పాక మీరు ఇవ్వండి, మీరు మళ్ళీ ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. అప్పుడు కేసీఆర్ గారు పంపిన డిపిఆర్ ను కేంద్రం వెనక్కి తప్పుడు లెక్కలతో పంపిన డిపిఆర్ వెనక్కి వచ్చింది. సరే, మనం వచ్చింది మేము అడిగింది 45 టీఎంసీలు అడిగినాము. ఇందులో నేను లెక్కలతో చెప్తున్నా, మైనర్ ఇరిగేషన్ లో 40 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వట్టి సీమలో నుండి గోదావరి నీళ్లు వాడుకుంటున్నందున ఆ 40 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మనం వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ వట్టి సీమ అంశం కోర్టు పరిధి ఉండటంతో 40 టీఎంసీలు కేంద్రం ఒప్పుకోవడం లేదు. అందుకే 40 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి అనుమతి అడిగినాం. అంటే ఇక్కడ ఆదిశ్రీనివాస్ గారు ఒక పాయింట్, దీనికి మీరు కంటిన్యూటీ, మీరు అన్నది కరెక్టే. కేంద్రం వట్టిసీమది ఓన్లీ పట్టిసీమది తెలంగాణకే ఒప్పుకోవట్లేదా? మహారాష్ట్ర కర్ణాటక వాడేసుకుంటున్నాయి కదా దాని నుంచి వచ్చిన వాటాన్ని. మరి అవునవును, అందుకే నేను ఇక్కడ నీళ్ళ కష్టాలకు అందుకే అంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేసీఆర్ హరీష్ రావు గారి కారణమని ఎందుకు ఆరోపణ చేస్తున్నాం? అసెంబ్లీ వాడిగా అంటే ఈ ఇరిగేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో 45 వట్టిసీమ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి ఈ ఇబ్బంది జరిగిందని. ఆ డిపిఆర్ అప్పుడు తప్పుడు లెక్కలతో కేసీఆర్ గారు వాళ్ళు పంపినటువంటిదే మన కేంద్రం వెనుక పంపింది. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ఇది జరిగిందని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 2 కలిపి 90 టీమ్స్. సంజయ్ గారు ఇంకొక పాయింట్ కూడా ఉంది, మీరు అడిగిందే ఇంకొక పాయింట్ ఉంది, చెప్తారు. హలో చెప్పండి అన్న. చెప్పండి సంజయ్ గారు, చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఇప్పుడే ఆదిశీని గారు జవాబు చెప్పినారు. మళ్ళీ యాజ్ యూజువల్ గా కేసీఆర్ గారు ఆ రోజు తప్పుడు లెక్కలు పంపించినారు అని చెప్పినారు. మేము అడిగిన ప్రశ్న ఇంకోటి అంటే ఫస్ట్, సరే మన డీటెయిల్స్ లోకి పోయే ముందు ఒక ప్రశ్న క్లియర్ గా అడిగినాం. ఎందుకు మౌనంగా ఉన్నారు మరి డిపిఆర్ తిరిగి వచ్చిన తర్వాత 7 నెలలు వాటికి అని చెప్పి మేము అడిగినాం ప్రశ్న. సరే, దానికి జవాబు చెప్పలేదు. మళ్ళీ కేసీఆర్ గారి మీద తోసిపుచ్చినారు. మళ్ళీ ఆదిశీని గారు 45 టీఎంసీలు ఆ రోజు ఏదో తప్పు అని చెప్పేసి ఇప్పుడు ఏమన్నారు, తప్పు రాస్తే ఇప్పుడు డిపిఆర్ రిటర్న్ వచ్చింది. క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. ఇదే విధంగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ రోజున్న ఇరిగేషన్ శాఖ మంత్రితో కేసీఆర్ గారు మాట్లాడి వెంటనే డిపిఆర్ తిరిగి పంపించొద్దు అని చెప్పి డిపిఆర్ అక్కడే పెట్టి, ఆ తర్వాత కంటిన్యూస్ గా మొన్న డిసెంబర్ 23 వరకు కూడా లెట్ ఇట్ బి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ సర్టిఫికెట్లు కానీ అన్ని పర్మిషన్లు కూడా, అంటే 10 పర్మిషన్లలో 7 పర్మిషన్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడే వచ్చినాయి. ఇవాళ మీరు వచ్చి కేసీఆర్ ఆ రోజు తప్పుడు ఆ రోజు అది ఇచ్చిన తర్వాతనే కదా పర్మిషన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు మీరు మళ్ళీ కేసీఆర్ గారు ఆ రోజు తప్పులు చేసినారు. ఎట్లా అండి? మీరు ఎప్పుడు కేసీఆర్ గారి మీద తోయడం తప్ప ఇదా కేసీఆర్ గారి గురించి? రెండోది ఇంకోటి, ఇప్పుడే మీరు 299, 511 మరణ శాసనం రాశారు. ఎట్లా మాట్లాడతారండి మీరు అసలు? ఆదిశీని గారు, మీరు ఇంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. 2013లో ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఆది శ్రీనివాస్ గారు. నేను డిబేట్ అయితే అది నా విజ్ఞత. ఒక మాట వినండి, మీరు మళ్ళీ ఇదే ఆర్పులండి. మీరు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకుడు ఈ మధ్య అలా మాట్లాడడం మాకు బాధేస్తుంది. 2099 511 అది 2013లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు ఆ రోజు డిసైడ్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను. ఆ తర్వాత అది జరిగిన తర్వాత వెంటనే ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో
కేసీఆర్ గారు వెంటనే ఆ రోజున ఉమాభారతి దగ్గరికి ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి పోయి, అమ్మా ఇది కాదమ్మా, మాకు ఎక్కువ వాటర్ రావాలి, ఇది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వారు నిర్ణయించింది, ఇది కాదు అమ్మా అంటే, సరే తప్పకుండా చేద్దామంటే ఆ సంవత్సరానికి మాత్రమే, ప్లీజ్ దయచేసి దాంట్లో ఐమ్ టెలింగ్ యు, ఐమ్ టాకింగ్ ఫ్రమ్ డాక్యుమెంట్, ఓన్లీ ఫర్ దిస్ ఇయర్, ఏది 2015లో ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ 299,511. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇవాళ, మీరు దయచేసి ఆదిశన్ గారు మీరు మాట వినాలి, నేను మాటలు వక్రీకరించట్లేదు, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రమ్ డేటా, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ జియో, నేను చెప్పింది, నేను మామూలు మాట్లాడలేదు. మొన్న 23-24లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ బొజ్జా గారు దీని మీద సంతకం పెట్టి వచ్చారు కదండి. మరి మీరు మరణ శాస్త్రం సంజయ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, అర్థమైంది. శ్రీనివాస్ గారు 299, 511 అనేది గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి వస్తున్న ఫిగరే అది. దానికి కేసీఆర్ ఆ ఇయర్ కు మాత్రమే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 1 year ఒప్పుకున్నారు. అఫ్ కోర్స్ అది 10 ఏళ్ళు కంటిన్యూ అయింది. మీరు వచ్చాక కూడా దానికే ఒప్పుకున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఒప్పుకుంది కదా. మరి కృష్ణా పరివాహక ప్రాంతం అనేది 71% నీళ్ళు అడుగుతున్నాం మన పరివాహక ప్రాంతం ఆధారంగా. అలాంటప్పుడు 811 టీఎంసీలలో మనకు వచ్చేది ఎంత టీఎంసీలు తిరిగి రాసిండ్రు? 500 పైసలు మనకు రావాల్సింది, 300 వాళ్ళకు పోవాల్సింది. ఆంధ్ర తర్వాత మీరు తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు కదన్నా. నిధులు నియామకాలు చెప్పినాక గోదావరి జిల్లాలో 1000 టీఎంసీ సముద్రంలో ఒక చిన్న క్లారిటీ నిజంగానే మీరు చెప్పింది మనకు రావాల్సింది 71%, 511 మనకు రావాలి, 299 ఏపీకి వెళ్ళాలి, కరెక్ట్ మీరు అనేది. అయితే అది ఎందుకు మారిందంటే నేను చెప్తాను, అది ఎందుకు మారిందంటే మన తెలంగాణలో 299 టీఎంసీలు కూడా ఎన్నడూ వాడుకోలేదు, ఈ రోజు వరకు తెలంగాణ వాడుకోలేదు. కాబట్టి ఆ రకంగా మారినప్పుడు ప్రాజెక్టులు కట్టలేదు, వాడుకోలేదు. ఈ 68 ఏళ్ల కాంగ్రెస్ బిల్లు అందుకనే వాడలేదు మనము, అది తెలవాలి. అది నాకు జూరాల కట్టినము, నువ్వు కట్టిన కాళేశ్వరం ఒకటి కథ కూలేపాయి కదనే. 68 ప్రాజెక్ట్ నువ్వు వచ్చిన చెప్పని సంజయ్ బాయ్ ఒకటంట. అరే మా 68 ఏళ్లలో 70,000 కోట్ల ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో, 8 లక్షల కోట్ల నువ్వు ఒకటే తీరు ప్రజలు 68 ఏళ్ల పరిపాలనలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసినావు? నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, ఎల్ఎండి, ఎంఎండి, జూరాల, కడియం కూడా చెప్పుకుంటూ పోతే 68 ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం. 75,000 కోట్ల సామెతగా మాట్లాడితే ఎట్లా సంజయ్ భాయ్? మాటలు తెలంగాణ మాట్లాడతారు. 70,000 కోట్ల తప్పుతో ఇన్ని ప్రాజెక్టులు కట్టాం, నువ్వు 8 లక్షల కోట్లు అప్పేసి ఒక కాలేజ్ కట్టి కూలిపోయింది. సిగ్గుపడాలి మీరంతా, సమాజం ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. నువ్వు మాట్లాడుతూ డబ్బులు పెట్టకారు మాట్లాడతా, లెక్కతో సహా చెప్తా ఉంటారు. మాట్లాడుతున్నా ఒక్క కళ్యాణ్ సంజయ్ గారు ఒక్క నిమిషం సంజయ్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఇది వాటర్ ఇష్యూ ఒకటైతే, ఆది శ్రీనివాస్ గారు వాటర్ ఇష్యూ ఒకటైతే, రెండోది
ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ని హరీష్ రావుని ఇద్దరిని విచారణకు పిలిచేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేస్తారా ఈ ఇష్యూలో? సరే అన్న కళ్యాణ్, వారం రోజుల క్రితం కవిత కూడా అన్నది సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తావరా అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. అవును. అయినా చట్టం తన పని తను చేసుకపోవాలని చెప్పినటువంటి ఆలోచన మేము ముందుకుపోతున్నాం. దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళలాగా మా రేవంత్ రెడ్డి గారి ఇంటి తలుపులు అర్ధరాత్రికి పల్లగొట్టి అని పట్టుకుపోయారు. ఆ బిడ్డ పెళ్లికి ఉండకుండా లేకపోతే ఎంగేజ్మెంట్ ఉండకుండా మేము అలా చేయాలని వాళ్ళు కోరుకుంటారు. మేము చట్టం చేతులు తీసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అసెంబ్లీ నడుస్తుంటే వీళ్ళు ఎంత గోల చేసినా వారు సస్పెండ్ కూడా చేయలేము. ఒక్కరిని ఒక పోటీ ఏదో చేయవలసి వచ్చింది. అది కూడా స్పీకర్ గారితో నేరుగా చైర్తో గొడవ పడడం వల్ల. ఇది వాళ్ళలాగా మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని మా చేతిలోకి తీసుకోవడం లేదు. చట్ట విరుద్ధంగా మేము పనిచేయడం లేదు. సెట్ ద్వారా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒకవేళ ఆ ఫోన్ ట్యాపింగ్ లో తప్పని దోషులను తేలితే ఎంతటి వారైనా వారు మేము కళ్యాణ్ గారు ఒకటే విషయం అంటున్నా, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేము అన్న రోజు మమ్మల్ని విమర్శించారు. ఈ రోజు సొంత ఇంటి నుంచి వచ్చినటువంటి కల్వకుంట కుటుంబం చేసిన కవిత చేస్తున్న ఆరోపణలు సమానం చెప్పండి. టెలిఫోన్ ట్యాపింగ్ లో నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అనేటువంటి మాట మాట్లాడారు. మీరు అది గమనించండి. అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పింది ఆమె. భూ కబ్జా జరిగిందని చెప్పింది. సొంత సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు దేశాన్ని అన్ని రంగాల అగ్రభాగం తీసుకుపోయింది. పేదలకు ఉపయోగ పథకాలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ విధంగా లెక్కలు అనేకం ఉన్నాయి. అసెంబ్లీ ఆధారంగా చెప్పుకుంటారా, జనం బాటి ఆధారంగా వారు మాట్లాడి దానికి జవాబు చెప్పడం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి ఇటు సిట్టు రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ హరీష్ రావు ఇద్దరిని విచారణకు వెళ్ళబోతుంది. ఇటు వాటర్ వార్ మాత్రం చాలా హీట్ ఎక్కుతుంది. జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్, అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ రెడీ అవుతున్నారు. చూడాలి ఈ అంశంలో ఎవరిది పై చేయిగా మారబోతుంది, రాజకీయం ఏ రకంగా మరింత హీట్ ఎక్కబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.